బంటి. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో బంటి అనే ఎలుగుబంటి నివసిస్తూ ఉండేది. అయితే మన బంటిగాడికి ఇల్లుని అందంగా పెట్టుకోవడం, అలంకరించుకోవడం, అలా అలంకరించిన దాన్ని చూసి మురిసిపోవడం తనకి ఇష్టమైన పని. అలా అందంగా అలంకరించుకున్న తన ఇంటిలో హాయిగా నిద్రపోతున్నప్పుడు ఒక చప్పుడు వినింది. అది ఎవరో కాదు, అడవికి రారాజైన సింబాగాడు. అలా అందమైన ఇంటిని చూసిన సింబా ఆ ఇంటిని తను తీసుకోవాలని అందులో ఉన్న బంటిగాడిని బయటికి పిలిచి, ఈ ఇల్లు నాకు కావాలి, నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తన ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. అలా తన ఇంటిని కోల్పోయిన బాధతో వెళుతున్న బంటికి మొద్దు కింద పడి ఉన్న చంటి అనే నక్క కనిపించింది. చంటిగాడు బంటిగాడు మంచి అలా మిత్రులైన చంటి బంటిలు ఇద్దరూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఉన్న సమయంలో చంటిగాడు బంటి కళ్ళల్లో ఏదో బాధని గమనించాడు. అలా బాధను గమనించిన చంటి బంటిని ఏంటి విషయం అని అడగ్గా, బంటిగాడు తన ఇంటి గురించి, తన ఇంటి నుంచి వెళ్ళగొట్టిన సింబా గురించి తనకి చెప్పాడు. చంటిగాడు ఎలాగైనా బంటికి తన ఇంటిని తనకి ఇవ్వాలి అన్న ఆలోచించి తనకి ఒక ఉపాయం చెప్పాడు. అలా సింహం గుహలోకి వెళ్ళగానే ఇదే సరైన సమయం అని ఇద్దరూ వాళ్ళు అనుకున్న ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇదిగో చంటి, ఇదే నా ఇల్లు. ఈ ఇంటి లోపలే ఆ అద్భుతమైన మాంసం ఉంది. ఆ మాంసం తిన్నామంటే నిత్య యవ్వనం ఉంటుంది మనకి. ఆ మాంసం తినాలి అనంటే మన చేతికి ఎలాంటి గోర్లు ఉండకూడదు, మన పళ్ళు కూడా సూదిగా ఉండకూడదు అని చెప్పింది. ఇదంతా చాటుగా విన్న సింబా విని ఎలాగైనా ఆ మాంసంని తిని నిత్య యవ్వనంగా అయిపోవాలి అనే ఆలోచనతో తన చేతికున్న గోర్లన్నీ తీసేసి తన పంటిని రాతితో పగలకొట్టుకుంది. అలా అన్ని పీకేసినాక ఒక సాధు జంతువులా అయిపోయింది సింబా. ఆ మాంసం కోసం ఇల్లంతా వెతకసాగింది. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి దిగాలు పడిపోయింది సింబా. అప్పుడు బంటిగాడు పెద్దగా నవ్వి, అది ఏమీ లేదు, ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ సింబావి, ఇప్పుడు నేను నిన్ను ఏదైనా చేయగలుగుతా. బంటి చంటి మాటలు విని మోసపోయానని గ్రహించిన సింబా తను ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇలాంటి మరో ఇంకో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.